మహేష్ బాబు గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సినిమా హీరో మహేష్ బాబు గారంటే. అలాంటి మహేష్ బాబు గారికి ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది అని ఒక సంస్థ ఏదైతే ఐఎండిబి అనే ఒక సంస్థ తన సర్వే ప్రకారంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు తమ సర్వే మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు భారతదేశంలో అనే దాని మీద భారత సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ హీరోలు అని ప్రతి సంవత్సరం తమ నివేదికను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఎందుకని మహేష్ బాబు గారి ఆయన రేటింగ్ అంతలా దారుణంగా పడిపోయిందో, అసలు ఎవరు టాప్ 1లో ఉన్నారు, టాప్ 25లో ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే భారతదేశ సినీ చరిత్రలో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు, హీరోయిన్లు ఎవరు తదితర వివరాలతో ఐఎండిబి ఎప్పుడూ జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ జాబితాలో విడుదల చేయడానికి ముందు సమయంలో ఏ హీరోలు సినిమాలు ఎక్కువగా విడుదలయ్యాయో, ఎవరు ఎక్కువగా వివాదాల్లో ఉన్నారో, ప్రజలు ఎక్కువగా ఎవరి పేరు నాంతుందో, ఎవరికి క్రేజ్ ఎక్కువ ఉంది, ప్రేక్షకులు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు లాంటి వివరాలన్నీ చూసుకుని ఈ జాబితాను విడుదల చేస్తారు వాళ్ళు. తాజాగా టాప్ 25 పేరుతో ఐఎండిబి జాబితాను ప్రకటించింది. ఇందులో పుష్ప 2 సినిమాతో భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం చాలా విశేషం. వివాదాలతో సహవాసం జరిగింది ఈ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా 1850 కోట్లు దాటి 2000 కోట్ల వసూళ్లకు ఎలా చేరుకుంటుందో, అలాగే దంగల్ రికార్డును కూడా బదలుకొట్టి ఈ సినిమా ఉంది. సంధ్య థియేటర్లో తొక్కిసలట, అభిమాని మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఉండడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ జరగడం వల్ల అల్లు అర్జున్ పేరు ఆనాట భారతదేశం అంతా కూడా వ్యాపించింది. తద్వారానే 100% అంటే స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల, కాబట్టి టాప్ 1లో అయితే కనుక అల్లు అర్జున్ నిలిచారని చెప్పొచ్చు. కాబట్టి వాస్తవానికి ఎప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉండే ఎవరైతే డార్లింగ్ ప్రభాస్ ఈసారి 7వ స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు దేవరా సినిమాతో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా 23వ స్థానంలో నిలిచాడు. ట్విట్టర్లో ఎక్కువ మంది మాట్లాడుకున్న వారి జాబితాలో టాప్ 10లో 10వ స్థానాన్ని తారక్ దక్కించుకున్నారు. అలాగే ప్రభాస్ ఎప్పుడు ఆర్మాక్స్ జాబితాలో నెంబర్ 1గా నిలుస్తున్నారు. అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో 1500 కోట్ల బడ్జెట్ తోటి భారీ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకుని చివరి స్థానంలో ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అది తర్వాత ఇంకోటి అంటే అసలు ఎవరెవరు ఉన్నారో ఏంటి చూద్దాం. ఆర్డర్ ప్రకారంగా అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్ ఉంటే, తర్వాత సెకండ్ ప్లేస్ షారూఖ్ ఖాన్, థర్డ్ ప్లేస్ యాష్, తర్వాత రణబీర్ కపూర్, దేవ్, జీత్, ప్రభాస్, 7వ ప్లేస్ ప్రభాస్ది, 8వ ప్లేస్ రామ్ చరణ్, 9 కార్తిక్ ఆర్యన్, 10 విజయ్, 11 హృతిక్ రోషన్, రజనీకాంత్, మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ధనుష్, విజయ్ సేతుపతి తర్వాత అజయ్ దేవగన్, ఫాజిల్, దుల్కర్ సల్మాన్ 20వ ప్లేస్ అండి, యాష్ దాస్ గుప్తే, జిస్సు సేన్ గుప్తే, ఎన్టీఆర్ 23వ ప్లేస్ 23rd, 24th అయితే కనుక కమల్ హాసన్ 25, ఏదైతే 25th ప్లేస్ ఉందో మహేష్ బాబు. నిజంగా మహేష్ బాబు గారి రేటింగ్ అంత దారుణంగా పడిపోతామంటే నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన అభిమానులు మరి ఎలా జీర్ణించుకుంటారు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అంటే ఒకప్పుడు ఒక వెలుగులిగినా సరే ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఎవరైనా సరే ఇదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది ఎవరంటే కనుక పుష్ప 2 తోటి మొత్తం ప్రపంచమంతా ఒక మేనియా సృష్టించిన ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారు, ఆయన టాప్ 1 ప్లేస్లో అయితే నిలవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాదో ప్రశ్న, మీ అభిమాని హీరో ఎవరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.